రాంతగోపాల్ నటిస్తూ నిర్మించిన చిత్రం డైమండ్ డకాయిట్. ఇందులో మేఘన హీరోయిన్ గా నటిస్తుంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రానికి సూర్యాజీ యాదవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా పాటలను దర్శకుడు విఎన్ ఆదిత్య హైదరాబాద్ లో విడుదల చేశారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. ఈవెంట్కి విచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి క్యాస్ట్ అండ్ క్రూకి అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి చెప్పడానికి మంచి కదండి, న్యాచురల్ కథ. మీరు టీజర్ చూసి సాంగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. హంగు ఆర్భాటాలు ఏం కాకుండా కథలో లీనమయ్యేలాగానే పాటలు కూడా ఉంటాయి. మా లిరిసిస్ట్ గురించి చెప్పాలండి, నాకు మంచి లిరిసిస్టులు దొరికారు. శ్రీకృష్ణ, తను నర్సాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాడు. మంచి రైటర్, మంచి కసితోటి ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో అంటే ప్రేమ సినిమా పట్ల, పాటల పట్ల. ఎప్పుడు సినిమాలు పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అన్నీ బాగా కుదిరాయండి. అండ్ మా ఫీమేల్ సింగర్ అశ్విని చేపూరి, మా పాత ఫ్రెండ్ అండి, ఇప్పుడు కాదు, మేము 10 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమాలో మంచి పాట పాడింది తను, లవ్ సాంగ్, చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. థ్యాంక్ యూ అశ్విని. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నమ్మి ఇచ్చారు. ఈ మూవీ చాలా కష్టపడి తీసాం. మ్యాక్సిమం అన్ని సింగిల్ టేక్లో తీయడానికి ప్రయత్నించాం. చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టే వచ్చింది. సూర్య అన్న, గోపాల్ అన్న చాలా సపోర్ట్ చేశారు. మా టీం ప్రేమ్, ఇంకా సూర్య, కౌశిక్ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Firstly, I want to director sir and DOP, hero sir and heroine and the whole team. Special thanks for the chief guest, VN Aditya sir. Thank you sir. Thank you so much for being here. Firstly, I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీం అంతా, ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా, కానీ చాలా బాగుంది. ఈ సినిమా నేను చాలా సినిమాలు చేస్తుంటానండి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా పాత్ర చాలా పరిమితం. బికాస్ సకారాం గారికి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను, కానీ కొన్ని సినిమాల్లోనే ఇన్వాల్వ్ అవుతాం. ఏదో మా డబ్బింగ్ మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాను చూసిన తర్వాత సూర్య గారి డైరెక్షన్, కథ, కొత్త హీరో అయినా అద్భుతంగా ఒక 6 అడుగుల ఆజానుభావుడు మన గోపాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నవ-యువ కథానాయకుడు, రైజింగ్ స్టార్ దొరికాడు. కంగ్రాచులేషన్స్ గోపాల్. నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కూటి కోసం గూడు కోసం పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. అయితే ఇక్కడ పల్లెటూరులో ఉన్న బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఆ హీరో పడే కష్టాలు చూస్తుంటే ఒకదాని మీద ఒకటి మనసు ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు. అసలు ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు. అలా రివోల్ట్ అయిన ఒక యువకుడు సమాజం తనను నిరాదరణకు గురి చేస్తే ఒక ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా ఒక పాజిటివ్ వేలోనే, అంటే ఒక యాంటీ విల్లన్ అగోనిస్ట్లా కనపడతాడు, కానీ యాంటీ హీరోలా కనపడతాడు, కానీ ఉదాత్తమైన హీరోగా ఈ పాత్రను పండించి సమాజం మీద తాను చేసిన తిరుగుబాటే డైమండ్ డెకాయిట్. తప్పకుండా మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడట్లేదు. అలాంటి మంచి సినిమాలో కోవలోకి మా డైమండ్ డెకాయిట్ తప్పకుండా వస్తుంది. ఎస్ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ మనసంతా నువ్వే. సో నేను ఇంత త్వరగా సార్ని మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమాకి యాక్చువల్గా ఒక చిన్న సినిమా, ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమో సినిమా తీసేసాం, ఏదో కష్టాలు పడి. చిన్న సినిమా, అక్కడ చిన్న బడ్జెట్తోనే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ పిల్లర్స్ అయినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, తర్వాత ఎడిటర్ శివ శర్వాణి గారు,
ముఖ్యంగా మరి మా డిఓపి గారు ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసాము. ఆయన షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఒక డైరెక్టర్కి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా మీకు చూసే ఉంటారు, డైరెక్టర్కి డిఓపికి కొన్ని కమ్యూనికేషన్ సరిగా ఉండదు. సో నేను ఏది చెప్తే అది ఓకే ఓకే అలా నా విజన్ అతని విజన్గా తీసుకొని నేను చెప్పిన ప్రతి దానికి షార్ట్ ఇలా ఉండాలంటే ఓకే చెప్పుకుంటూ అతను చాలా బాగా తీశాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అక్కడ సినిమా తీసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త పోస్ట్ ప్రొడక్షన్ కొత్త. సో వెల్లి జనార్దన్ గారు ఫస్ట్ టైం మా గోపాల్ గారికి అడ్వైజ్ చేశారు శివ శర్వాణి గారికి. శివ శర్వాణి గారు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం యాక్చువల్గా అతని టైంను మాకు స్పెండ్ చేసి చాలామందిని పరిచయం చేశాడు, అందులో ముఖ్యంగా పిఆర్ గారు. సో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈనాటి ఈ ఫంక్షన్కు మెయిన్ హీరో పిఆర్ గారు. యాక్చువల్గా చిన్న సినిమాలంటే వాళ్ళు ఏదో మ్యూజిక్ చేసేస్తారు, అందరికీ ఉన్న అభిప్రాయమే. కానీ ఈ సినిమాకి ఆయన చిన్న సినిమా ఏదో చేసేస్తామని కాకుండా మీరు చూస్తే ప్రతి సీను ప్రతి సాంగ్ చూశారు మీరు ఆల్రెడీ. ఆ సాంగ్స్ నేనే ఆశ్చర్యపోయాను, మా సినిమాకు ఇలా కొట్టారా మ్యూజిక్ అనేది నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. ఈ సినిమా ద్వారా డైమండ్ డకాయిట్ ద్వారా ఈయన మీద ఈయన డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన రమణ వనమాల గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం, కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవమే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అనుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి ఫస్ట్. తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ శర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ నేను ఎన్ని చేసినా కూడా ఒక మూవీని నేను తెరకెక్కించినప్పుడు గొప్ప కదండి, తెర ఎక్కించే పక్కన పెట్టండి, దాని తర్వాత జరిగే పరిణామాలలో మొత్తము ఈయన ఒక పిల్లర్గా ఉండి పూర్తి స్థాయి అంతా అక్కడ నా కోసం సపోర్ట్ చేసి నన్ను నా డైరెక్టర్ను ఒక నమ్మేసి పూర్తిగా ఈ సినిమాకు అది కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా మొత్తం చేసి పెట్టారండి. దీంట్లో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ అండి.